నమస్తే అండి. నేను వాణి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు మనం సేనాపతి ప్రసన్నలక్ష్మి గారు రచించిన పెళ్లి చూపులు అనే ఒక మంచి కథను విందాం. అమెరికాలో ఉంటున్న తన కొడుక్కి పెళ్లి సంబంధాలు చూస్తుంది అనసూయ. అమ్మాయిలందరూ చాలా బాగున్నారు, కానీ కొడుకు ఏ అమ్మాయిని చూసినా నచ్చలేదు అన్నాడు. అసలు ఆ అబ్బాయి ఎందుకు అలా అన్నాడో వినండి. ఉదయం 6 గంటలు. అప్పుడే సూర్యుడు ఆకాశాన్ని ఆక్రమిస్తున్నాడు. పచ్చని పొలాల మధ్యగా పారుతున్న పంటకాలవ చప్పుడు ఆహ్లాదకరమైన సంగీతంలా వినిపిస్తుంది. కారులో రాత్రి నుంచి ప్రయాణం చేస్తూ వచ్చారేమో. ప్రశాంతమైన ఆ పల్లె వాతావరణానికి చేరగానే మనసుకెంతో ముచ్చటగా అనిపించింది. సూరవరం గ్రామం. ఆ పల్లెకు పెళ్లి చూపులకొచ్చాడు కార్తీక్. ఆ పచ్చటి పొలాల మధ్య కారులో కాకుండా ఎడ్లబండి అయితే ఇంకెంత హాయిగా ఉండేదో మనసులో అనుకుంటూనే పైకనేశాడు కార్తీక్. సరిగ్గా అప్పుడే మంచినీళ్ళ బాటిల్ నెత్తి నీళ్లు తాగుతున్న అనసూయకు పొలమారింది కొడుకు మాటలు విని. అయ్యో జాగ్రత్త, నెమ్మదిగా తాగొచ్చు కదా, ఉక్కిరి బిక్కిరవుతున్న భార్య తల మీద తడుతూ సముదాయించాడు రవీంద్ర. దాన్నుంచి తేరుకున్నాక, చూశారా మరి వాడి మాటలు, కారులో సరిపోలేదంట, ఎడ్లబండి మీద వెళ్తే ఇంకా బాగుండేది అంటున్నాడు. అమెరికా వెళ్ళినా వీడింకా పాత రోజుల్లాగే ఆలోచిస్తుంటే ఎలా చెప్పండి. కొడుకు వరస ఏమీ బాగోలేదన్నట్టు భర్తతో అంది అనసూయ. పోన్లేవే, అమెరికా నుంచి వచ్చిన వాళ్ళందరికీ ఇలాంటి దృశ్యాలు కనిపించేసరికి అన్ని విధాలుగా ఆనందించిపోవాలని చూస్తారు. ఆ బిజీ జీవితాల్లో నుంచి వచ్చి ఇలాంటి వాతావరణాలు చూస్తే మనసు గంతులేక ఏమవుతుంది. అలాగే ఈ వరిచేలల్లో అందమైన ఓ పడుచు పిల్ల కూడా కనిపిస్తే మరీ బాగుంటుంది అన్నాడు కొడుకుని వెనకేసుకొస్తూ. భర్త మాటలకు మరి కాస్త చిరుబుడ్లులాడినా కొడుకు మాత్రం పెద్దగా నవ్వేశాడు తండ్రి మాటలకు. అసలు అనసూయకు ఆ ఊరి సంబంధమే ఇష్టం లేదు. శుభ్రంగా హైదరాబాద్లోనే మంచి మంచి సంబంధాలు వస్తే అవన్నీ కాదని పల్లెటూరు సంబంధం కావాలన్నాడు కొడుకు. అప్పటికప్పుడు పెళ్ళిళ్ళ పేరైన అడిగితే మీకు అన్ని విధాల నప్పే మంచి సంబంధం అని చెప్పడంతో ఇంత దూరం రావాల్సి వచ్చింది. అసలు అమెరికాలో ఉంటున్నందుకు చేసుకోబోయే అమ్మాయి చలాకీగా ఉండి మోడ్రన్గా ఉంటే విదేశాల్లో నెగ్గుకు రాగలదు. కానీ వీడేంటో పల్లెటూరి పప్పు శుద్ధని చేసుకొని అక్కడ ఎలా గడుపుతాడో అని ఆ తల్లి బెంగ. పైగా అంత దూరం వెళ్తున్నాం కదా, ముందు ఫోటో పంపించమని చెప్పి బాగుంటే అప్పుడు వెళ్దాం అంటే అలా చూడనంటే చూడనన్నాడు. ఏదైనా ముఖాముఖి చూసినప్పుడే నచ్చితేనే తనకు అసలైన పెళ్లి చూపులు అన్నాడు. ఇప్పుడు ఆ అమ్మాయి ఎలా ఉంటుందో ఏమో. అనసూయ ఆలోచనలో ఉండగానే అమ్మాయి ఇంటికి చేరుకున్నారు. పల్లెటూరు కావడంతో మండువా లోగిలితో ఉన్న లంకంత ఇల్లు అది. అతిథులను గౌరవంగా లోనికి తీసుకెళ్లారు. వెళ్ళగానే కొబ్బరి బొండాలు అందించడంలోనే పల్లెటూరి మర్యాదని చూపించారు. ఆ తర్వాత ఇక చెప్పక్కర్లేదు. 4-5 పిండి వంటలతో పాటు జున్నుతో సహా పలహారాలన్నీ పెట్టారు. అక్కడ వరకు బాగానే జరిగింది. మరి ఆస్తిపాస్తులు, కుటుంబం అన్నీ నచ్చాయి అనసూయకు. రవీంద్ర కూడా ఇష్టపడ్డాడు. ఇకపోతే అమ్మాయిని చూడడం కోసమే కార్తీక్ ఎదురు చూసేది. పల్లెటూరు కదా, దుర్ముహూర్తం అవి లేకుండా చూసి అమ్మాయిని తీసుకొచ్చారు. చూసి చూడంగానే అనసూయకు తెగ నచ్చేసింది. ఏ పప్పు శుద్ధని చూడాల్సి వస్తుందో అనుకుని కంగారు పడింది. కానీ తాను అనుకున్నట్టుగానే ఈ పల్లెటూళ్ళలో కూడా అలాంటి అమ్మాయి దొరకడం ఎంతో అదృష్టంగా పొంగిపోయింది. ఆ పల్లెటూరి ప్రకృతిని చూసి ఆనందించినంత సంతోషం కనిపించలేదు ఆ అమ్మాయిని చూశాక కార్తీక్ ముఖంలో. ఆ విషయం గమనించిన తండ్రి భార్య పక్కగా జరిగాడు. ఉండు, నువ్వేమీ తొందరపడి మాట ఇచ్చేయకు. ఒక్క విషయం మన వాడిని కూడా అడిగాక కబురు చేద్దాం అని మాత్రం చెప్దాం అన్నాడు భార్య చెవిలో గుసగుసగా రవీంద్ర. కాకినాడ టౌన్. మంచి సిటీల్లో ఉన్న సంబంధాలు మానేసి ఇలాంటి టౌన్లో ఉన్న పిల్లని చూడ్డానికి వచ్చాం. వీడి మనసేమిటో అర్థం కావడం లేదు. ట్రైన్ దిగుతూ తనలో తాను అనుకునింది అనసూయ. హోటల్ రూమ్లో ఫ్రెష్ అయ్యి పెళ్లి చూపుల కోసం అమ్మాయిని చూడ్డానికి వెళ్ళారు. అమ్మాయిని ఇవ్వాలనుకున్నప్పుడు ఆ ఇల్లంతా హడావిడిగానే ఉంటుంది.
అతి మర్యాదలు చేస్తూ అమ్మాయిని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఒకరికొకరు చూసుకున్నారు. అనసూయకు ఈ సంబంధం కూడా బాగానే ఉంది అనిపించింది. అబ్బాయి అమ్మాయిని ఏమైనా అడుగుతాడేమో, అడగమనండి అన్నాడు పిల్ల తండ్రి. కార్తీక్ తల అడ్డంగా ఊపుతూ చిన్న నవ్వు నవ్వాడు. కొడుకు వాలకం చూసి అనసూయకు కూడా అర్థమైంది. వారేమనుకుంటారో అని తానే 2-3 ప్రశ్నలు వేసింది. అబ్బాయి తల్లిని అనే హోదాలో అన్నిటికీ తడుముకోకుండా సమాధానం చెప్పింది. కార్తీక్ అయితే చాలా ఇబ్బందిగా ఉంది. మధ్య మధ్యలో అమ్మాయి తననే చూస్తుంటే ఇక బయలుదేరదాం అన్నాడు రవీంద్ర. ఏ విషయము చెప్తారు కదూ అన్నాడు పిల్ల తండ్రి. అలాగేనండి, 2-3 రోజుల్లో ఏ విషయం చెప్తాము అంది అనసూయ. హైదరాబాద్ నగరం. అమ్మయ్య అనుకునింది అనసూయ. తన పోరు పడలేక ఎట్టకేలకు పొరుగురు వెళ్ళే ప్రసక్తి లేకుండా ఇక్కడ తనకు అన్ని విధాల నచ్చిన సంబంధానికి పెళ్లి చూపులు చూడటానికి కొడుకు ఒప్పుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది అనసూయ. సిటీ కదా, అమ్మాయి ఉండే ఏరియా చాలా దూరమే అయినా లోకల్లోనే అనే సంతృప్తి ఆమెకు. దేవుడి దయ వలన ఈ అమ్మాయి అయినా నచ్చితే బాగుండును. వెంటనే తాంబూలాలు పుచ్చేసుకొని పెళ్లి జరిపించేయాలి భర్తతో అంది అనసూయ. ముందు వాడికి అమ్మాయి అంటూ నచ్చితే పెళ్లి సంగతి ఆలోచించవచ్చు అన్నాడు రవీంద్ర. మీరు మరీను కోరి కోరి అడుగుతున్నారు. లక్షణమైన సంబంధం, అమెరికాకి సూట్ అయ్యే పిల్ల కూడాను, ఇంగ్లీష్ అది చక్కగా మాట్లాడుతుందంట. ఈ అమ్మాయి తప్పకుండా మనోడికి నచ్చుతుంది చూడండి. మనం తలుచుకోవాలే కానీ పెళ్ళి కుదిరిన వారం రోజుల్లోనే అయిపోతున్న పెళ్ళిళ్ళు ఎన్ని చూడడం లేదు. మళ్ళీ అంత దూరం నుంచి ఏం వస్తాడు? మాఘమాసం కూడాను, పెళ్లి ముహూర్తాలకు కొదవే లేదు. ఎంతో దృఢ నిశ్చయంతో ఉంది అనసూయ. అమ్మాయి ఇంటికి వెళ్ళారు. పెళ్లి చూపుల తతంగం అవుతూ ఉంది. అమ్మాయితో అబ్బాయిని మాట్లాడమన్నారు. కార్తీక్ ఏమీ మాట్లాడకపోయేసరికి ఆ అమ్మాయి చొరవ తీసుకొని యక్ష ప్రశ్నలు వేసింది. అన్నిటికీ దిక్కులు చూస్తూనే సమాధానం చెప్పాడు. కార్తీక్ వాలకం చూస్తుంటే ఈ సంబంధం కూడా నో అనేవాడిలానే కనిపిస్తున్నాడని అర్థమైపోయింది తల్లిదండ్రులకు. అమెరికా దేశంలో ఒకరోజు తెలిసిన వాళ్ళు ఒక పార్టీకి ఆహ్వానిస్తే వెళ్ళాడు కార్తీక్. అక్కడికి వచ్చిన ఒక అమ్మాయిని చూసి ఆశ్చర్యపోయాడు కార్తీక్. చూడగానే కళ్ళు మెరిశాయి, మనసు ముచ్చటపడింది. వెతకపోయిన తీగ కాలికి తగిలినట్టు అయింది. నమస్కారం అంటూ ఎంతో శ్రావ్యంగా పలికింది. పరిచయం అయిన కొంచెం సేపట్లోనే ఆమె ఎలాంటిదో అర్థమైంది. ఆ విషయం తల్లిదండ్రులకు చెప్పాలి అనుకున్నాడు. ఇప్పటికే తనపై కోపంగా ఉంది తల్లికి. నిక్షేపం లాంటి సంబంధాలు కాదని వచ్చేశాడని తల్లిదండ్రులకు అర్థమయ్యేట్టు ఎలా చెప్పాలి? ఇలాంటి సున్నితమైన విషయాల్ని ఒక్కోసారి నోటితో కంటే రాతలతోనే మనసులోని మాటల్ని, భావాల్ని విప్పి చెప్తే అవతల వారి మనసుని కరిగిస్తుంది. ఎప్పుడూ ఉత్తరం రాసే అలవాటు లేకపోయినా మొదటిసారి రాయాలనే ప్రయత్నం చేద్దామనుకున్నాడు. ఆ ఆలోచన తట్టగానే ల్యాప్టాప్ ఓపెన్ చేశాడు. అమ్మకు మెయిల్ పెట్టడానికి. ప్రియమైన అమ్మకు, నేను ఇక్కడ బాగున్నాను. మీరెలా ఉన్నారు? నాకు తెలుసు నా మీద నీకు కోపం పోలేదని. నీకు నచ్చిన అమ్మాయిలు నాకు నచ్చలేదనే కదా? నిజానికి నువ్వు చూపించిన అమ్మాయిలందరూ బాగున్నారు. నీ సెలక్షన్లో లోపమేమీ లేదు. అందరూ బాగా చదువుకున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. మన అంతస్తుకు తగ్గ సంబంధాలే చూశారు. కానీ నేనెవరిని ఇష్టపడలేకపోయాను. కారణం, నా ఊహల్లో అమ్మాయిలు వేరు. అలాంటి ఊహలతోనే పెళ్లి చూపులకు వచ్చేవాడిని. నేను చేసుకోబోయే అమ్మాయి నాకు నచ్చే విధంగా కళ్ళ ముందు కనిపించాలి అని ఎన్నో అనుకున్నాను. కానీ నాకెవరూ అలా కనిపించలేదు. నా మనసు వేరు, నా భావాలు వేరు, నా ఇష్టాలు వేరు. అవునమ్మా, ఇక్కడ అమెరికాలో అర్ధనగ్నమైన దుస్తులలోనే అమ్మాయిల్ని ఎక్కువగా చూశాను. వీళ్ళని ఇలా చూసి చూసి మనసు విసిగిపోయింది. అచ్చంగా ఆడపిల్లంటే ఆడపిల్లగా మన సాంప్రదాయ పద్ధతిలో
లక్షణంగా పెరిగిన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనుకున్నాను. నువ్వెంతమంది అమ్మాయిల ఫోటోలు చూపిస్తానన్నా చూడడానికి ఇష్టపడలేదు. అందుకే నా మనసులో కోరిక ముందుగా నీకు చెప్పేస్తే అలాంటి డ్రెస్సుతో ఫొటోస్ కావాలని నువ్వు వాళ్ళని అడిగేదానివేమో. ఫొటోస్ కోసం ఫోజులిచ్చే ఆ ఫోటోలు చూస్తే నా మనసు నిజంగానే మోసపోయేది. నా పిచ్చి కానీ పల్లెటూరి పిల్లయితే నా ఊహకు తగ్గట్టుగా దొరుకుతారు అనిపించింది. అక్కడ కూడా వస్త్రధారణ మారిపోయింది. నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే సూరవరం లాంటి పల్లెటూరులో కూడా పెళ్లి చూపులకు చుడీదార్లో వచ్చి కూర్చుంది. కాకినాడ టౌన్లో అమ్మాయి గాగ్రా డ్రెస్తో వచ్చి కూర్చుంది. హైదరాబాద్ నగరాన్ని చూసిన అమ్మాయి అయితే నాకులాగే జీన్సు టీషర్ట్తో వచ్చి కూర్చుంది. అందరిలోనూ అన్ని విషయాలు నచ్చినా ఆ డ్రెస్ తీరు నాకు నచ్చలేదు. నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే నువ్వు టీనేజ్లో ఎలా అయితే వస్త్రధారణ చేసుకున్నావో అలా ధరించే లక్షణమైన అమ్మాయి నాకు కావాలనుకున్నాను. అలాంటి వారు నాకు అక్కడ ఇండియాలో కనిపించలేదు. అందుకే పెళ్ళి ఇప్పట్లో చేసుకోనని తిరిగి అమెరికా వచ్చేసాను. ఇదిగో ఈరోజే నా ఊహల సుందరి ఒక పార్టీలో దర్శనమిచ్చింది. అచ్చం నాకు ఎలాంటి దుస్తులు ధరించే అమ్మాయి కావాలనుకున్నానో అలా సాంప్రదాయకమైన పట్టులంగా ఓణి జాకెట్టు వేసుకొని పొడవాటి జడలో పూలను పెట్టి కాళ్లకు చిరు శబ్దం చేస్తున్న పట్టీలతో చేతుల నిండుగా గలగలామంటూ గాజులతో విల్లంటి కనుబొమ్మల మధ్య తీర్చిదిద్దిన గుండ్రటి బొట్టు కోటేరు ముక్కుకు తళుక్కమనిపించే ముక్కు పొడకతో అందంగా అలంకరించుకున్న ముద్దబంతి లాంటి పల్లె పడుచును మన దేశ అమ్మాయిల్లో చూడలేకపోయాను. ఒక విదేశీ అమ్మాయిలో చూడడంతో ఆమెందుకో నా మనసును ఆకట్టుకుంది. నా భావాలకు అద్దం పట్టినట్టు అనిపించింది. మన ట్రెడిషన్లో తయారవ్వడం అన్నా కట్టుబాట్లన్నా తనకెంతో ఇష్టమట. ఓ ఇండియా అబ్బాయిని పెళ్లి చేసుకొని మన సాంప్రదాయాల్లో జీవించాలని కూడా ఆ అమ్మాయి ఆశపడుతుంది. అందుకే ఆమె అమెరికన్ అయినా నేను ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. మీరు మనస్ఫూర్తిగా ఒప్పుకొని మా పెళ్ళికి అంగీకరిస్తారనే అనుకుంటున్నాను. నన్ను అర్థం చేసుకుంటారు కదూ. ఇట్లు మీ కార్తీక్. మనసులోని భావాన్ని ఇష్టాన్ని అక్షర రూపాన్నిచ్చి తృప్తిగా తల్లికి సెండ్ చేశాడు ఆ మెయిల్ని. తాను తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి పొరపాటు లేదనే నమ్మకంతో కార్తీక్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.